హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా బెస్ట్ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇలా కానీ ఒక్కసారి మనం ఫ్రై చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుందండి. దీన్ని చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరుతాయండి. చిన్ననాడు మనం ఎప్పుడైనా సరే చికెన్ గుండెకాయలు అంటే లివర్లు తీసుకునేసి మనం పొయ్యిలో కాల్చుకొని తినేటోళ్ళం అండి. ఎంత రుచిగా ఉండేటి అంటే అంత రుచిగా ఉండేటండి. కోడిని కోసిన వెంటనే దాన్ని ఒక సూదికి గుచ్చి తీసుకుపోయి నిప్పుల్లో పెట్టి కాల్చుకొని మరి ఎంతో రుచిగా దాన్ని ఇష్టంగా తినేవాళ్ళం అండి. సేమ్ ఇప్పుడు అదే రుచితోనే అదే జ్ఞాపకంతోనే ఇవాళ చికెన్ లివర్లతోనే ఫ్రై చేశానండి. టేస్ట్ సూపర్ అండి, అంత బాగుంది. దాని గురించి మనం ఫ్రెష్ అయిన చికెన్ లివర్లు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి రెడీ చేసి పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో 1 టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసిన తర్వాత కాస్త జీలకర్ర కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత కాస్త చెక్క, ఆ తర్వాత లవంగాలు ఇవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఎండు కొబ్బరి ముక్కలండి ఈ ఒక 2-3 టేబుల్ స్పూన్ల మనం చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి వీటిని సన్న మంట మీద మంచి దూరగా వేగనిచ్చుకోవాలండి. వీటిని ఓకేనా. ఇవి బాగా దూరగా ఇలా వేగిన తర్వాత అంటే మాడకుండా చూసుకోవాలండి. ఇవి దూరగా వేగినప్పుడు మంచి సుగంధమైన వాసన వస్తుంది. అలాంటి వాసన వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం ఏం చేద్దామంటే కాస్త చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ అయితే తీసుకునేసి దాంట్లో ఈ ఫ్రై చేసిన ఈ గింజలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ వరకు కూడా వేసుకోవచ్చు. వేసుకునేసి ఇప్పుడు దీన్ని మెత్తగా మనం ఈ టైప్లో పొడి కొట్టుకోవాలి. కొంచెం బరకగానే వస్తుందండి, మరి పొడిలాగా పౌడర్లాగా అయితే రాదు. ఓకేనా. ఈ విధంగా వచ్చిందాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టినప్పుడు కొంచెం వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలండి, పెద్ద అయితే 2, చిన్న అయితే 3, వాటిని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి పచ్చిమిరపకాయలండి అవి కూడా ఒక 2టిని ఇలా ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూనే సన్న మంట మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వీటిని రానిచ్చుకోవాలండి. మంట ఎక్కువ శాతం హైలో పెడితే ఏంటంటే పైన మాత్రమే మాడిపోతే తప్ప లోపలైతే ఉడకు అలా. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకునేసి దీన్ని కూడా అండి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా కలుపుతూనే వేగనిచ్చుకోవాలి. లేదంటే అడుగున పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ టైప్లో బాగా కలుపుతూ ఇలా మనం బాగా వేగనిచ్చుకొని ఇప్పుడు ఇందాక కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ లివర్లను అయితే అందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ లివర్లని అందులో వేసిన తర్వాత అంటే ఇప్పుడు అవి తెచ్చినప్పుడు కట్ చేసేది ఒక్కొక్క దాన్ని 3 భాగాలుగా కట్ చేశానండి. మరి చిన్నగా ఉన్నా అంత అనిపించదు, మరి పెద్దగా ఉన్నా కూడా తినడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అందుకోసం అనేసి అలా ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకునేసి ఇలా తిరగేసుకుంటూ బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఇలా బాగా మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా చూడండి మంచిగా అంటే కలర్ వచ్చేస్తాయండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా ఇలా తిరిగేసుకుంటూ ఇప్పుడు చిటికెడు పసుపు దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత కారం అండి. కారం కూడా స్పైసీ తగ్గట్టుగా నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. అంటే ఇందాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాం కదండి, సరిపోద్ది. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా ఒక 4టిని దూసి అందులో వేసుకునేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ కలుపుకోవాలండి. అంటే మనం వేసిన ఈ కారం పసుపు ప్రతి ఒక్క పీసుకు కూడా బాగా కలిసే విధంగా ఇలా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటూ కొంచెం ఈ చికెన్ లివర్లను ఏంటంటే గుజ్జు అవనీయకుండా ఇలా బాగా అంటే స్మూత్గా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటూ ఇలా బాగా మనం వేగనిచ్చుకోవాలండి. చూడండి ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడి ఉన్నది కదా, ఆ పొడిని దీంట్లో వేసేసుకోవాలి. ఆ పొడి దీంట్లో వేసిన తర్వాత ప్రతి ముక్కకు కూడా ఇది బాగా అతుక్కునే విధంగా ఇలా తిరగేసుకుంటూ ఇప్పుడు సన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు ఈ పొడిని బాగా వేగనిచ్చుకోవాలండి.
ఇది ఎలా అంటే ఈ కొంచెం మంట హైలో ఉంచామంటే ఈ పొడి అన్నది కొంచెం మాడ వాసన వస్తుందండి. అలా రాకూడదు. మనం ఇది సన్న మంట మీదనే ఇలా బాగా కలుపుతూ ఇలా తిరగేసుకుంటే మంచి సుగంధమైన వాసన వస్తుందండి. ఆ వాసనకే ఇవి మొత్తం కూడా ఒక్కళ్ళే తినేయాలన్నంత రుచిగా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. అది కూడా ఆప్షనల్ అండి. మీకు అవసరమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ కొత్తిమీర ఫ్లేవర్తో కూడా ఆ వాసన వేరే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా పూర్తిగా వేగనీయకుండా కొంచెం మిడిల్లో వేగే విధంగా ఇలా తిరిగేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా ఇక సర్వ్ చేసుకొని తినడమేనండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ చికెన్ లివర్ ఫ్రై. ఈ విధంగా చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి. ఎప్పుడు చికెన్ తినాలనిపించినా ఇలా చికెన్ లివర్లే తెచ్చుకొని తింటారండి. కానీ ఇది ఆరోగ్యానికి కూడా మంచిది, మంచి బలం కూడా అండి ఈ చికెన్ లివర్లు. ఓకేనా. ఇంకా దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇలానే కావాలని చేయించుకొని మరీ తింటారండి. అంత బాగుంది ఈ చికెన్ లివర్ ఫ్రై అండి. ఇది ఒక్కసారి తిన్న వాళ్ళు ప్రతిసారి కూడా ఎప్పుడు చికెన్ తినాలనిపించినా ఖచ్చితం ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉందండి. నేను చెప్పడమే కాదు, మీరు ఖచ్చితం ట్రై చేసి చూడండి. అప్పుడు మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందని.